ఈ 16వ తారీఖు వాడు ఆక్షన్ పెట్టాల్సింది 16 పెట్టకుండా నిన్న పొద్దున్నే ఒక రీల్ పెట్టాడు వాడు. ఈ నరేంద్ర అనేవాడు. ఏమని? తిరుపతిలో ఎవరైతే చేశారో ఏమని పెట్టాడంటే, "ఇవాళ 4 గంటలకు లైవ్ పెడుతున్నాం మేము. 4 గంటలకు లైవ్ పెట్టి మీ అందరికి నేను ఇచ్చేస్తా ఫార్చునర్ కార్" అని చెప్పాడు. మాకు ఆ రీల్ వచ్చింది. ఆ రీల్ మేము పంజగుట్ట పిఎస్‌కి పంపించాం. పంజగుట్ట పిఎస్‌కి పంపించేటప్పటికి నేను బాంబేలో హరికథ చెప్పి వెనక్కి వస్తున్నాను నేను ట్రైన్‌లో. నేను 1:30కి దిగాను. 1:30కి నాంపల్లిలో దిగా. ఇమ్మీడియేట్‌గా ఇంటికొచ్చి 2:30కి పోలీసులకు చెప్తే పోలీసులు గంటలో పంపించిన తర్వాత మీరు వెళ్తున్నారమ్మా అటువైపు అంటే, "మేము వెళ్తాం సార్. మేము కూడా చూస్తాము. ఎక్కడైనా తెలుసుకోవాలి." అంటే మా పోలీసులను కూడా పంపించి మేము కూడా ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. హ్మ్. సో, ఇలా మేము కలిసి వెళ్ళి ఇద్దరు పోలీసులొచ్చారు వాళ్ళ తరపున. వాళ్ళొచ్చారు. మేము గూడా వెళ్ళాం. మేమేదో పని మీద అక్కడ మాకు చుట్టాలు గూడా ఉన్నారు. కలవకుర్తి అదేదో ఏరియా. అదేదో ఒక కొంగరకలాన్ దగ్గర. కొంగరకల. సో, హ్మ్. నేను ఆ పని మీద కొంగర కొంగరకలాన్ పొలాలు. హ్మ్. ఆదిభట్ల. ఆ ఏరియా ఆ! అక్కడికి వెళ్తున్నప్పుడు ఆ టైంలో ఇట్లా ఎప్పుడైతే జరిగిందో వీళ్ళు పోలీస్ వాళ్ళెళ్లి అన్ని తీసుకొని కిందకొచ్చిన తర్వాత కింద ఉన్నవాళ్ళు మేము మీడియా మమ్మల్నేం అడిగారంటే, "మేము మీడియా రాలేని పరిస్థితిలో ఉన్నాం. చాలా దూరంలో జరిగింది. ఇలా జరిగింది దొరికారని" చెప్పాం. చెప్తే "మీరు వీడియోలు తీసి మాకు పెట్టండి" అంటే, "మేము వీడియోలు తీస్తుంటే మీరెవరు? మీరు ఏ మీడియా? ఎవరు? మా పిల్లాడిని, మమ్మల్ని మాట్లాడి నీకెక్కడుంది నీది" వాడి దగ్గర ఉన్న లైసెన్స్ చూపించాడంట. వితౌట్ లైసెన్స్ వాడు చేస్తున్న దందాన్ని మనం పట్టుకుంటే వాడికి ఎఫెక్ట్ అయింది. ఎఫెక్ట్ అయ్యి ఇమ్మీడియేట్‌గా ఆ లైసెన్స్ లేదురా నీకు ఎట్లా ఇస్తావు ఇట్లాంటివన్నీ? ఒక ఫార్చునర్ కార్ ఎట్లా ఇస్తావు నువ్వు? గివ్ అవే అంటే ఒక 9, 10 వేల మంది ఇచ్చారనుకోండి వాడికి 1,00,000 మందిలో. వాడు గివ్ అవేలో ఒక్కడికే కదా ఇస్తాడు. అంతే మరి ఒక్కరికే ఇవ్వాలి. 900 మంది ఒక్కడికే ఇవ్వాలి. ఈ 9,000 మందికి ఏమిస్తున్నాడు? చాక్లేట్ ఇస్తాడా? బిస్కెట్ ఇస్తాడా? లేపోతే ఏమన్నా థాంక్ యూ అని సెల్ఫీ ఇస్తాడా? ఏమిస్తాడీడు? గివ్ అవే అని ఎందుకు చెప్తున్నాడు దానికి? గివ్ అవే అంటే అందరికి ఇయ్యాలి కదా నువ్వు. ఈ 9,000 మందికి. ఇయ్యట్లేదు కదా! నీకెంతమంది మేము నిన్న చూసేటప్పటికి పెద్ద బస్తా, పెద్ద డబ్బా నిండా ఉన్నాయి చిట్టీలు. కింద ఫార్చునర్ కార్‌లో చిట్టీలున్నాయి. మేము అవన్నీ వీడియోలు తీస్తుంటే మా మీద దాడి చేసేదానికి ప్రయత్నం చేశారు.